తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ ఈదురుగాలులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో షెడ్లు డ్యామేజ్ అయ్యాయి. అటు హర్యానాలోని నోయిడా, కర్నాల్, జజ్జర్లో కురుస్తున్న జోరు వానలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్లో జోరు వానలకు సట్లెజ్ రివర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో కిన్నౌర్లో రాకపోకలు స్తంభించాయి. హిమాచల్లో మరో 12 గంటల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. సిమ్లా, మండి, కులు, కాంగ్రా, చంబా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఉత్తరాఖండ్, యూపీలోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్, బీహార్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అటు జమ్మూ రీజియన్లోని పలుచోట్ల వర్షం పడుతోంది. తూర్పు అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. భారీ ఈదురుగాలులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో షెడ్లు డ్యామేజ్ అయ్యాయి. ఇకటు హర్యానాలోని నోయిడా, కర్నాల్, జజ్జర్లో కురుస్తున్న జోరు వానలకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్లో జోరు వానలకు సట్లెజ్ రివర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో కిన్నౌర్లో రాకపోకలు స్తంభించాయి. హిమాచల్లో మరో 12 గంటల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు ఐఎండీ అలర్ట్ ఇచ్చింది. సిమ్లా, మండి, కులు, కాంగ్రా, చంబా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఉత్తరాఖండ్, యూపీలోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. మధ్యప్రదేశ్, బీహార్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇటు జమ్మూ రీజియన్లోని పలుచోట్ల వర్షం పడుతోంది. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో దక్షిణాది రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. కొంకణ్ తీరంలో కుంభవృష్టిగా వానలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులు కేరళలోని పలుచోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. తీర ప్రాంతంలోని కాసర్గోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, పాలక్కాడ్, త్రిశూర్, ఎర్నాకులం సహా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇక అటు కొల్లాం, అలప్పుజా, కాసర్గోడ్ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. భారీ వర్షాలతో అన్ని విద్యా సంస్థలకు హాలిడే ప్రకటించింది కేరళ సర్కార్. అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఇవాళ, రేపు బంగాళాఖాతంలోనూ అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.
ఇక అటు మహారాష్ట్రలోని ముంబైలో 3 రోజులుగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూణేలోని వరద ప్రవాహానికి పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. మరో 2-3 రోజుల్లో మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్టు ఐఎండీ తెలిపింది. అటు గోవాలో జోరు వానలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరద ఉధృతి మరింత పెరిగే ఛాన్స్ ఉండడంతో నదులు, జలపాతాల దగ్గరికి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక తమిళనాడులోని పలు జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. నీలగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. అల్లాంచిలో 21 సెంటీమీటర్లు, కోయంబత్తూరు జిల్లా చిన్నకల్లారులో 14, వాల్పైరిలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక సిన్కోనాలో ఎడతెరిపిలేని వానలకు జనజీవనం స్తంభించింది. కన్యాకుమారి జిల్లాలో 2 రోజులుగా ఈదురుగాలులతో వర్షాలు పడుతోంది. రామనాథపురం, తేని జిల్లాల్లో జలపాతాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనపై బ్యాన్ విధించారు. తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో దక్షిణాది రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. కొంకణ్ తీరంలో కుంభవృష్టిగా వానలు కురుస్తున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురుగాలులు కేరళలోని పలుచోట్ల బీభత్సం సృష్టిస్తున్నాయి. తీర ప్రాంతంలోని కాసర్గోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలప్పురం, పాలక్కాడ్, త్రిశూర్, ఎర్నాకులం సహా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఇకటు కొల్లాం, అలపుజా, కాసర్గోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. భారీ వర్షాలతో అన్ని విద్యా సంస్థలకు హాలిడే ప్రకటించింది కేరళ సర్కార్. అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఇవాళ, రేపు బంగాళాఖాతంలోనూ అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఇకటు మహారాష్ట్రలోని ముంబైలో 3 రోజులుగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూణేలోని వరద ప్రవాహానికి పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. మరో 2-3 రోజుల్లో మహారాష్ట్రలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు ఐఎండీ తెలిపింది. అటు గోవాలో జోరు వానలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరద ఉధృతి మరింత పెరిగే ఛాన్స్ ఉండడంతో నదులు, జలపాతాల దగ్గరికి ప్రజలు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తమిళనాడులోని పలు జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. నీలగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. అల్లాంచిలో 21 సెంటీమీటర్లు, కోయంబత్తూరు జిల్లా చిన్నకల్లారులో 14, వాల్పారైలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిన్కోనాలో ఎడతెరిపిలేని వానలకు జనజీవనం స్తంభించింది. కన్యాకుమారి జిల్లాలో 2 రోజులుగా ఈదురుగాలులతో వర్షాలు పడుతోంది. రామనాథపురం, తేని జిల్లాల్లో జలపాతాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనపై బ్యాన్ విధించారు. ఇక తమిళనాడు సముద్ర తీర ప్రాంతాల్లో జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.